స్పిరిట్ సినిమాపై స్పందించిన సందీప్ వంగ. ఇకపోతే స్పిరిట్ స్టోరీ లైన్ ఏంటి వీడియోలు చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చెప్పడం నా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇకపోతే దర్శకుడు సందీప్ వంగ 'యానిమల్' సినిమా విజయంతో తన తదుపరి సినిమా మీద పూర్తి దృష్టి అయితే పెట్టాడు. ఇక 'రణబీర్ కపూర్', 'రష్మిక మందన' జంటగా నటించిన ఈ సినిమా అయితే ఆడియన్స్ వద్ద అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ రావడంతో వసూలు కూడా రాబట్టింది. ఇకపోతే 'రణబీర్ కపూర్' కెరియర్‌లో బెస్ట్ మూవీగా అయితే ఇదైతే ఉండబోయింది. ఇకపోతే 'యానిమల్' ఘన విజయం సాధించడంతో ఇక సందీప్ వంగ నెక్స్ట్ మూవీ మీద అయితే క్రేజ్ అయితే పెరిగిందని చెప్పాలి. ఇక రష్మిక పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మారిమోగుతుంది. ఇక రష్మిక కూడా ఇప్పుడు 'స్పిరిట్' మూవీలో అయితే కనిపించబోతుంది. అలాగే సందీప్ వంగ ఎక్కడికి వెళ్ళినా అందరూ అతని నెక్స్ట్ మూవీ మీద అయితే చాలా క్యూరియాసిటీగా అయితే క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఇక అందరి దృష్టి 'స్పిరిట్' మీదే ఉందని చెప్పాలి. ఇకపోతే తను ప్రభాస్‌తో 'స్పిరిట్' చేసే సినిమా కూడా అందరికి తెలిసిన విషయమే. ఇక ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఇదొక హారర్ సినిమా అని అందరూ అయితే అడుగుతున్నారు. ఇక హారర్ సినిమా లేదంటే 'యానిమల్' లాగా ఒక హింసాత్మక పవర్‌ఫుల్ స్టోరీ అని ఇంకా ఒక ఇంటర్వ్యూలో అయితే ప్రశ్న అయితే ఎదురైందంట. ఇక ఇలా ఎవరితో వచ్చిందో వాళ్ళు అనుకుంటున్నారని ఒక ఇంటర్వ్యూలో అయితే మన సందీప్ వంగ చెప్పడం జరిగింది. అయితే సందీప్ వంగ ఒక సినిమా ఫంక్షన్ ఆడియన్స్‌కి అయితే ఎళ్ళగా అక్కడైతే 'స్పిరిట్' కథ ఎలా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో అడిగారంట. అయితే అందరూ ఆకట్టుకునేలాగా అయితే 'స్పిరిట్' హారర్ సినిమా అయితే కాదంట. ఇకపోతే ఇది ఒక నిజాయితీ కలిగిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ అయితే అని అంటున్నారంట. ఇక అతడు ఇప్పుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులైతే చాలా ఫాస్ట్‌గా ఉన్నారని సందీప్ వంగారెడ్డి. ఇక ఒక నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొన్న సంఘటనలు అలాగే అనుభవాలు ఈ సినిమాలో చూపించబోతున్నారని, ఇక అలాగే ప్రభాస్ కూడా మొదటిసారిగా పోలీసు యూనిఫామ్‌లో అయితే ఫస్ట్ టైమ్ అయితే చాలా వరకు నేను బాగా ప్రెజెంటేషన్ చేస్తానని అయితే ఇంటర్వ్యూలో చెప్పాడంట. అయితే ఇందులో ప్రభాస్‌ని ఇంతకుముందు ఎప్పుడు చూడని ఒక కొత్త క్యారెక్టర్ అయితే సందీప్ వంగ చూపించబోతున్నాడంట. ఇక దీనిలో ఎక్కువ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయని అయితే సందీప్ వంగ అయితే చెప్పడం జరిగింది. ఇక దీనికి హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అయితే సమకూరుస్తున్నారంట. అయితే ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి' సినిమాలో బాగా బిజీగా ఉన్నాడని చెప్పాలి. ఇక దీనికి విడుదల కూడా అయితే తొందరలో అయితుంది 'కల్కి' సినిమా. అలాగే మారుతి డైరెక్షన్‌లో వస్తున్న 'రాజసాబ్' సినిమా కూడా తొందరలో అయితే కంప్లీట్ కూడా చేసుకొని అది కూడా తొందరలో రాబోతుంది. ఇక 'రాజసాబ్' సినిమా విషయానికి వస్తే హారర్ కామెడీ సినిమా అయితే అందరికి తెలిసిన విషయమే. ఇక 'కల్కి' సినిమా అయితే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అని తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 'స్పిరిట్' మూవీ మీద అయితే అందరి దృష్టి అయితే ఉందని చెప్పాలి. అయితే 'స్పిరిట్' మూవీలో అయితే 'రష్మిక మందన' హీరోయిన్ కనిపించబోతుంది. మన 'ప్రభాస్' అయితే తొలిసారిగా అయితే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే కనిపించబోతున్నాడు. ఇకపోతే 'యానిమల్' లాగా హింసాత్మకంగా యాక్షన్ సీన్స్ అయితే ఎక్కువ ఉంటాయని అయితే సందీప్ వంగ చెప్పడంతో ఈ మూవీ మీద అయితే నాకైతే చాలా వరకు అయితే క్యూరియాసిటీ పెరిగింది. ఇక వైవిధ్యమైన పాత్రలు అయితే 'ప్రభాస్' అయితే ఇ ఇ ఇదివరకు ఎప్పుడు చూడనైతే రీతిలో అయితే సందీప్ వంగ అయితే ప్రెజెంటేషన్ చేస్తానైతే నేను అనుకుంటున్నా. మరి ఈ మూవీలో అయితే 'ప్రభాస్' నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాడు అనేది అర్థమవుతుంది. ఇక అది పాన్ ఇండియా మూవీగా అయితే ఆడియన్స్ ముందుకు అయితే రాబోతుంది. మరి నెక్స్ట్ అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ అండ్ నెక్స్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తుండండి.